మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 46వ డివిజన్లో 40 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 46వ డివిజన్లో 40 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ కాలనీలో డ్రైనేజ్, వాటర్, సీసీ రోడ్ల సౌకర్యాలను కల్పిస్తున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని మంత్రి అన్నారు. బీజేపీ నాయకులకు కేసీఆర్ను తిట్టడం తప్ప ప్రజల గురించి ఏమీ పట్టించుకోరని మంత్రి అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ తెలంగాణకు మాత్రం మొండి వైఖరి చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం అవలంబిస్తున్న విధానాలను రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, అధికారులు, నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేసుకొని రైతు బజార్ల దాంట్లోకి వెళ్ళి ఒక డాక్రా బజార్ అని ఓన్లీ లేడీస్ కోసమే షాప్స్ కడుతున్నాను నేను. కొంత కడితే అట్లాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళు స్ఫూర్తిగా ఉంటే అక్కడ పోయి కూడా కనీసం మార్కెటింగ్ ప్రాబ్లం ఉండదని కూడా ట్రై చేస్తున్నాం. సో తప్పకుండా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని పక్క కలిగే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా హైదరాబాద్ సిటీ రాష్ట్రం నలుమూలలో జరుగుతున్న రోడ్ల అభివృద్ధి ఏదైతే ఉందో స్వయంగా ప్రజలు అబ్జర్వ్ చేస్తుందనేది చాలా స్పష్టంగా అర్థమైంది. బట్ ఈరోజు రోడ్ వైండింగ్ చేయడం కావచ్చు, హైదరాబాద్ సిటీలో మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని గౌరవ మంత్రి గారు కేటీఆర్ ప్రత్యేకమైన దృష్టితో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ, రాష్ట్రంలో వచ్చిన మార్పు కానీ గమనించాలి. ప్రతిపక్షాలకు, అందులో బీజేపీ వాళ్ళకి నోరెత్తితే ముఖ్యమంత్రి గారిని తిట్టడం తప్పిస్తే ప్రజలకు మేము ఇది చేస్తామని ఒక్కసారి కూడా విడమర్చి చెప్పలేకపోతున్నాం. కాబట్టి ప్రజలు ఇదే గమనించమని కోరుతా ఉన్నారు. గత 9 సంవత్సరాల నుండి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే కేసీఆర్ గారు ఇక్కడ అధికారంలో ఉన్నారో, ఈ 9 సంవత్సరాలు బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నదనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళకు కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి పట్ల బాధ్యత ఉందనేది కూడా విస్మరించిపోతా ఉన్నారు. వేరే రాష్ట్రాలకు, అన్ని రాష్ట్రాలకు బీజేపీ పాలిత ప్రాంతాలకు కావాల్సిన నిధులు మంజూరు చేస్తారు, కానీ మన రాష్ట్రానికి కావాల్సిన నిధులకు మోకాలు అడ్డుతున్న సందర్భాన్ని చదువుకున్న విజ్ఞులైన వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించాలి. ఈరోజు మాట్లాడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరమైనా ఎప్పుడు మాట్లాడినా ప్రజల పట్ల బాధ్యతతో మాట్లాడటం, ఈ రాష్ట్రం అభివృద్ధి గురించి తపన పడుతూ మాట్లాడటం. కానీ బీజేపీ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు మాట్లాడినా కేంద్రం నుండి వచ్చిన ప్రధానమంత్రి గారితో మొదలు పెడితే కింద మంత్రులతో పాటు కింద ఉన్న వాళ్ళందరికీ, కేంద్ర మంత్రులతో పాటు కింద ఉన్న వాళ్ళందరికీ కూడా రాగానే ముందు కేసీఆర్ గారిని కామెంట్ చేయడం తప్పిస్తే ఈ రాష్ట్రానికి ఇది చేస్తాము, ప్రజలకు మేము ఇది చేస్తామని చెప్పే ధ్యాస వాళ్ళకి లేదనేది దయచేసి గమనించమని ప్రజలందరూ కూడా కోరుతాం.